హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శోభ ఆస్తి అంతా చూసి అనసూయ మనసు మార్చేసుకుంటుంది. దీపని నానా మాటలు అంటుంది. శోభ తప్పేమీ లేదు, నువ్వే మాకు పట్టిన దరిద్రం, నీకు మాకు ఏ సంబంధం లేదు, వెళ్ళిపో అని అరుస్తుంది. శోభ తనకున్న ఆస్తి గురించి చెప్పేసరికి అనసూయ మనసు మార్చేసుకుంటుంది. నీ కొడుకు నన్ను మేపడం కాదు, నేనే నీ కొడుకుని కూర్చోబెట్టి పందెం కోడిని మేపినట్టు మేపుతున్నాను. ఇక ఈ విషయాలు మా అమ్మకి చెప్పలేదు. ఆవిడ మీలాంటిదే, తెలిస్తే ఉతికి ఆరేస్తుందని అంటుంది శోభ. ఇంత చేసిన శోభని ఏలుకోవాలా, లేదంటే వేరే వాడితో తిరుగుతున్న దీపని ఏలుకోవాలా అని ఏమీ తెలియని అమాయకుడిలా మాట్లాడుతాడు. ఇంకోసారి అలా మాట్లాడితే నాలుకే చీరేస్తానని దీప అంటుంది. వాడు తప్పు ఒప్పుకున్నాడు, అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఈ పిల్లది ఏ తప్పు లేదని అర్థమవుతుంది. నువ్వు వచ్చింది మొగుడి కోసమే కదా, వాడు ఇంకో పెళ్లి చేసుకున్నాడని తెలియగానే ఎలా వదిలిపెట్టి వెళ్ళిపోయావు. ఆడది ఏది వదులుకున్నా సంసారం వదులుకోదు కదా. వాడు ఎన్ని మాటలు అన్నా కూడా కాపురం కావాలని అనుకుంది. వీడి గుమ్మం వదిలిపోయేవాడివి కాదు. ఈ రోజు చేసినట్టే ఆ రోజు నాకు విషయం చెప్పి ఉండేదానివి, కానీ చేయలేదంటే ఏంటి అర్థం అంటుంది. నాకంటే గొప్పవాడు దొరికితే నాతో ఏం పని అంటే దీప నరసింహ అని చెయ్యెత్తుతుంది. వాడి మాటలో ఎంతో కొంత నిజం ఉంది. నిజం లేకపోతే నీకు ఆ ఇంట్లో ఏంటి పని? వీడు నాకు అబద్ధాలు చెప్పడం కాదు, నువ్వే నాకు అబద్ధాలు చెప్పావు. అన్నీ తెలుసు, నువ్వు ఇలా అడిగితే ఏం చెప్పాలని దీప ఏడుస్తూ అడుగుతుంది. తప్పంతా దీప చేసినట్టుగా తన మీద నిందలు మోపుతాడు. మనం ఎన్ని చెప్పినా ఆ మనిషి మారడు. అవసరానికి తగినట్టుగా మార్చే ఆ మనిషితో నేను నా కూతురు బతకలేము, పోదాం పద అత్తయ్య అని అతని చేతిని పట్టుకుంటోంది. అనసూయ దీప చేతిని వదిలించుకుంటుంది. నువ్వు వెళ్ళు, నా కొడుకుతో నేను ఉంటానని అంటుంది. కొడుకును చూడకుండా 6 ఏళ్ల కష్టాన్ని, అప్పుల భారాన్ని, కోడలికి ఇచ్చిన మాటని మర్చిపోయారా అని దీప ఏడుస్తూ అడుగుతుంది. దీపని వెళ్ళిపోమ్మని చెప్తుంది. ఎక్కడికి వెళ్ళమంటావు అంటే ఊరు వెళ్ళిపో అంటుంది. అప్పుల వాళ్ళకి ఏ సమాధానం చెప్పమంటావు అంటుంది. అప్పులు మనమే చేశాం, మనమే తీర్చుకుందామని నరసింహ నాటకం ఆడుతాడు. అవును అత్తయ్య, మా అమ్మని అడిగి డబ్బులు కూడా రెడీ చేశాడు. ఇప్పుడే వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి మొత్తం నీ చేతిలోనే పెడతానని శోభ అనేసరికి అనసూయ తెగ మురిసిపోతుంది. శోభ మా అమ్మ దగ్గర బోలెడు డబ్బులు ఉన్నాయని అనేసరికి అనసూయ వెంటనే తన వైపు తిరిగిపోతుంది. దీపని అసహించుకుంటుంది. అప్పులకు ఆ ఇంటికి ఏ సంబంధం లేదు, అంతేకాదు నీకు మాకు కూడా ఏ సంబంధం లేదు. ఏ తోడు లేకుండా బతకడానికి అలవాటు పడిన దానివి, కానీ నరసింహుడు శోభ లేకుండా బతకలేడు. నీ బతుకు ఏంటో నువ్వు బతుకు అంటుంది. నీ కొడుకు వదిలేసినా నేను నిన్ను వదలనందుకు బాగానే బుద్ధి చెప్పావు. చెప్పుతో కొట్టినట్టు చాలా మర్యాదగా చెప్పావు. నిన్ను నమ్మి ఇక్కడి దాకా వచ్చినందుకు నాకు బుద్ధి లేదని అనుకుంటుంది దీప. నువ్వు నా తమ్ముడికి పట్టిన దరిద్రానివి తల్లిని మింగేశావు, వాడిని మింగేశావు. నువ్వు ఇప్పుడు మాకు పట్టవు. ఇన్నాళ్లకు మాకు పట్టిన దరిద్రం వదిలింది. నీకు నీ కూతురికి మాకు ఏ సంబంధం లేదని అంటుంది అనసూయ. దీంతో దీప బాధగా ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అత్తని బుట్టలో వేసుకునేందుకు షాపింగ్ అంటూ శోభ తెగ హడావిడి చేస్తుంది. ఇక ఊరు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతుంది. దీపతో ఇక తన సంబంధం లేదని అనసూయ మనసులో అనుకుంటుంది. జ్యోత్స్న ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే పారిజాతం వచ్చి పలకరిస్తుంది. ఫ్రెండ్స్తో అలా సరదాగా బయటికి వెళ్ళి ఎక్కువ తాగకుండా కాస్త తాగి ఎంజాయ్ చేయమని అంటుంది అనసూయ. శివనారాయణ వచ్చి ఏంటి చెప్తున్నావు అంటాడు. దశరథ సుమిత్ర ఫ్రెండ్స్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నామని చెప్తారు. అందరి ఎంగేజ్మెంట్కి వెళ్ళడం కాదు, మన ఇంట్లో ఎప్పుడు జరిపిస్తారని అంటుంది అనసూయ. అది తన అల్లుడు చెప్పాలని దశరథ అంటాడు. అప్పుడే కార్తీక్ శౌర్యని ఎత్తుకొని వస్తాడు. ఏంటే అమ్మమ్మ, మా అల్లుడు చంక ఎక్కావని సుమిత్ర అంటే, మీ అల్లుడు కాదు మా కార్తీక్ అంటుంది శౌర్య. పారిజాతం శౌర్యని తిడుతుంది. దీప ఎవరికి చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం కూడా నువ్వే అయి ఉంటావని శివనారాయణ అనుమానిస్తాడు. శౌర్యని చూసి జ్యోత్స్న కోపంగా మొహం పెడుతుంది. అమ్మని పిలవమని శివనారాయణ అడుగుతాడు. చిన్న పని ఉండి బయటకు వెళ్ళిందని సుమిత్ర చెప్తుంది. దీపకు ఏవో చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి, మా తరపున నువ్వు అడుగు అని శివనారాయణ అంటాడు. కార్తీక్ శౌర్యని తీసుకొని ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు. జ్యోత్స్న అది చూసి రగిలిపోతుంది. దీప అనసూయ మాటలు తలుచుకొని గుండెలు పగిలేలా ఏడుస్తూ రోడ్డు మీద నడుస్తూ వెళ్ళిపోతుంది. ఇప్పటి వరకు భర్త చేతిలో మోసపోయిన భార్యని అనుకున్నాను, ఇప్పుడు అత్త చేతిలో మోసపోయిన కోడల్ని చేశావా అత్తయ్య? లేని ఆశలు మొలకెత్తించి మొదలుకే నరికేశావు. మళ్ళీ జీవితంలో చిగురించకుండా చేశామని దీప బాధపడుతుంది. ఇక్కడితో సీరియల్ ముగింపు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.